ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలానికి సంబంధించి డిచ్పల్లి గ్రామ పంచాయతీ నందు షెడ్యూల్ ప్రకారంగా గ్రామ సభలు, ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించడానికి ఈరోజు ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ దాదాపుగా ఒక 300 నుంచి 400 మంది గ్రామానికి సంబంధించినటువంటి రైతులు, తర్వాత మహిళలు, తర్వాత యూత్ అందరూ పాల్గొనడం జరిగింది. వీరికి మనకు షెడ్యూల్ ప్రకారంగా అందరికీ ఈ గ్రామ సభ ఉద్దేశం గురించి, ప్రభుత్వ ఉద్దేశం గురించి చెప్పి ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశాల గురించి అవగాహన కల్పించడం జరిగింది, చదవడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ అర్హుల అనర్హుల జాబితాలు మరియు ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల జాబితాలు, కులగణలో స్వీకరించిన దరఖాస్తుల జాబితాలు మరియు రైతు భరోసాకు సంబంధించినటువంటి మేము పరిశీలించినటువంటి విషయాలను, తర్వాత ఈ ఆత్మీయ భరోసాకు సంబంధించి మాకు వచ్చినటువంటి లిస్టులను, దానికి సంబంధించిన వివరాలను, అంటే కూలీలకు సంబంధించిన వివరాలను, తర్వాత రేషన్ కార్డులకు సంబంధించినటువంటి వివరాలను, అనగా గతంలో మేము కులగణ నుంచి ఏవైతే దరఖాస్తు చేసుకున్నారో దానికి సంబంధించిన లిస్టు వచ్చింది, దాన్ని కూడా, తర్వాత మీ సేవలలో ఉన్నటువంటి ఏవైతే పెండింగ్ ఉన్నాయో, అంటే యాడింగ్ చేయడానికి వాళ్ళు దగ్గర పెండింగ్ ఉన్నాయి, డిఎస్ఓ లాగిన్ లోపల ఎంఆర్ఐ లాగిన్ పెండింగ్ ఉండే, ఆ పెండింగ్ ఉన్నటువంటి లాగిన్లను కూడా పరిష్కరించడానికి వెరిఫికేషన్ చేసినటువంటి వాటిని కూడా ఈ గ్రామ సభ ముందు ఉంచడం జరిగింది. ఈ తర్వాత ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించింది మేము ఇక్కడ యాప్ నందు సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేకి సంబంధించినటువంటి భూమి ఉన్నటువంటి అర్హుల జాబితా, తర్వాత భూమి లేని అర్హుల జాబితాను జిల్లా నుంచి పంపడం జరిగింది. దాన్ని కూడా చదవడం జరిగింది. గ్రామ సభ ముందు ఉంచి ఈ వారి యొక్క గ్రామ ప్రముఖుల యొక్క అభ్యంతరాలను మరియు ఎలిజిబిలిటీ ఇన్ఎలిజిబిలిటీ చెప్పి దానికి సంబంధించిన అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియడం జరిగింది. మామూలుగా ఎటువంటి అభ్యంతరాలు 1-2 రావడం జరిగింది, దానికి చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా ఎవరికన్నా రానటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి కూడా మేము దరఖాస్తులు తీసుకుంటామని చెప్పినాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దీంట్లో కూడా ఎవరు వాళ్ళు రాని వాళ్ళు ఉంటే లిస్టు చూసుకొని రాని వాళ్ళు మాత్రం దరఖాస్తులు ఇచ్చినారు. దానికి సంబంధించిన వివరాలను మేము గ్రామ సభ ముందు ఉంచుతామని చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఆదేశం ప్రకారము ఇక్కడ సభ నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. దీంట్లో ఈ రేషన్ కార్డుకు సంబంధించిన నిజానికి చాలా రోజుల నుంచి రానందున కొద్దిగా ఇంట్లో అప్లై అయిన వాళ్ళు, మిగిలిపోయిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అప్లై చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకు ఇన్ని రోజులు లేనందువల్ల కొద్ది ప్రాబ్లం కూడా ఎక్కువనే కనిపించింది. వాళ్ళకు దరఖాస్తు తీసుకుంటే ఇది ఇక్కడనే కాకుండా ఈరోజు గ్రామస్తులు ఎవరైనా కూడా ఇంకా రాని వాళ్ళు ఉంటారు, ఇంకా ఎవరన్నా తప్పిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. మీ పక్కింటి వాళ్ళకు, మీ ఊళ్ళో అందరికి చెప్పమని చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వం చెప్పినట్టుగా మరియు జిల్లా కలెక్టర్ గారు చెప్పినటువంటిగా ఈ అన్ని పథకాలకు సంబంధించి కూడా నిరంతర ప్రక్రియ అంటే ఇది ఎప్పుడు కూడా దరఖాస్తులు తీసుకుంటూ ఎప్పటికీ మంజూరు ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా విని అదేవిధంగా చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి లిస్టులను, మేము గ్రామ సభ నందు ఇచ్చినటువంటి లిస్టులను మాకు ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఇచ్చినటువంటి లిస్టులను ఈరోజు మేము డాక్యుమెంట్లను జిల్లాకు పంపుతాం. అప్పుడు జిల్లాకు పంపినప్పుడు ఆ విషయాలన్నీ, రిపోర్ట్లన్నీ పంపిస్తాం. పంపించిన తర్వాత ప్రభుత్వ ఉద్దేశం కూడా ఈ 26 జనవరికి కొన్ని ఇవ్వడానికి వాళ్ళు సన్నద్ధం అవుతున్నారు. 26 జనవరి తర్వాత కొన్ని వచ్చే అవకాశం ఉంది. మిగతాయి కూడా నిరంతర ప్రక్రియ అన్నారు. అన్నిటికి కూడా పరిశీలన జరిపి వెరిఫికేషన్ జరుపుకుంటూ అందరికి కూడా మంజూరు ఇవ్వడానికి ముందుకు వచ్చినామని చెప్పేసి మాకు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అందరికీ రావడానికి ఈ పథకంలో 4 పథకాలను పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.